అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈర్లే అనురాధ తన ఎన్నికల అఫిడవిట్లోని ఆర్థిక వనరులను వెల్లడించకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులు స్క్రూటినీ సందర్భంగా పైలా ఈర్లే అనురాధ, బండారు గవిరెడ్డి అఫిడవిట్లపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈర్లే అనురాధ ఆమె డమ్మీ అభ్యర్థి బుడి రమణమ్మ శ్రీదత్త పుణ్యగిరి చిట్ కంపెనీ డైరెక్టర్లుగా ఉండి ఆదాయ వనరులను అఫిడవిట్లో పేర్కొనలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి గవిరెడ్డి రామానాయుడు ఆదాయం కింద అఫిడవిట్లోని చూపలేదన్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి పెన్షన్ తీసుకుంటున్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి అసలు ఐటీ రిటర్నింగ్స్ దాఖలు చేయలేదని చెప్పి పైలా అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిపై రాతపూర్వకంగా కూడా వివరణ ఇవ్వాలని పైలా ప్రసాదరావు రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ అంశాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నట్లుగా వివరించారు. మొత్తం మీద నలుగురి మీద మేము అబ్జెక్షన్ రైజ్ చేశాం. ఒకటి ఈర్ల అనురాధ, 2 బూడి రమణమ్మ, 3 గవిరెడ్డి రామానాయుడు, 4 బండారు సత్యనారాయణమూర్తి గారు. వీళ్ళ నలుగురిది మేము ఇది అబ్జెక్షన్ రైజ్ చేశాం. ఈర్ల అనురాధ చూసుకుంటే ఆమె 2019 అఫిడవిట్ లో శ్రీ దత్త పుణ్యగిరి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఆమె చేయడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రీ దత్త పుణ్యగిరి స్టిల్ ఆమె డైరెక్టర్ గా ఉంది, కానీ ఆ కంపెనీని ఈ రోజు ఆమె అఫిడవిట్ లో చూపించలేదు. అది నెంబర్ 1. సో దాని ఇన్కమ్ కూడా ఆమె చూపించలేదు. ఇన్ కేసు డైరెక్టర్ గా ఉంటే ఆమె షేర్ హోల్డర్ డీటెయిల్స్ కూడా ఏమీ ఈ అఫిడవిట్ లో ఫైల్ చేయలేదు. దాన్ని మేము ఈరోజు కంప్లైంట్ గా పెట్టడం జరిగింది, అబ్జెక్షన్ గా రేజ్ చేయడం జరిగింది. మేము ఆర్ఓ గారి నుంచి ఇంకా మేము రిప్లై వెయిట్ చేస్తా ఉన్నాం మా అబ్జెక్షన్ ని. అదేవిధంగా వాళ్ళ అమ్మగారైన బూడి రమణమ్మ గారు, ఆమె కూడా ఒక డైరెక్టర్ గా ఉంది. ఆ డైరెక్టర్ గా ఆమె చూసుకుంటే ఆమెది కూడా ఇదే పరిస్థితి. ఆమె కూడా డైరెక్టర్షిప్ ఉన్నా ఆమె కూడా ఇంకా మేము డిక్లేర్ చేయలేదు. అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఈ రెండింటిని మేము అబ్జెక్షన్ రైజ్ చేశాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈర్ల అనురాధ ఆర్ఓ గారికి ఫైల్ చేసింది ఇది. అదేవిధంగా బూడి రమణమ్మ వాళ్ళ మిసెస్ కూడా మేము అబ్జెక్షన్ రైజ్ చేసింది. ఆర్ఓ గారు మా కంప్లైంట్ ని అబ్జెక్షన్ ని తీసుకున్నారు. దాన్ని రిటర్న్ గా మాకు మేము రిప్లై అడిగాం. విత్ ఇన్ 24 hours ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక గవిరెడ్డి రామానాయుడు గారికి వచ్చేసరికి ఏంటంటే ఆయన కూడా ఈరోజు పెన్షన్ వస్తా ఉంది ఎక్స్ ఎమ్మెల్యేగా. ఆ పెన్షన్ ని ఇన్కమ్ కింద చూపించలేదు. సో దాన్ని కూడా మేము అబ్జెక్షన్ రైజ్ చేశాం. ఆయన కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆయన అఫిడవిట్ లో పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా మేము ఆయన ఇన్కమ్ వచ్చినట్టు చూపించకపోవడాన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టడం, దాన్ని కూడా అబ్జెక్షన్ గా మేము రేజ్ చేయడం జరిగింది గవిరెడ్డి రామానాయుడు గారి మీద. ఇక ముఖ్యంగా బండారు సత్యనారాయణమూర్తి గారు, ఈయనదైతే ఎప్పటి వరకు ఐటీఆర్స్ కూడా ఫైల్ చేయలేదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయలేదు ఈయన. అంటే ఇన్కమే లేదని చెప్పేసి ఇప్పటి వరకు ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎక్స్ మినిస్టర్ గా ఆయనకి ఈరోజు గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది. రమారమి 50,000 రూపాయల దాకా నెలకి పెన్షన్ వస్తుంది. అలాంటి పెన్షన్ వస్తా ఉందంటే ఈరోజు 6 లక్షల పైగా ఆయనకి ఇన్కమ్ ఉంది. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. సో కానీ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోవడం అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గా మేము అబ్జెక్షన్ రైజ్ చేశాం. దాన్ని కూడా అది మేము ఆర్ఓ గారి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, అబ్జెక్షన్ రైజ్ చేయడం. సో దానికి కూడా మేము రిటర్న్ గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ ఇది రావాలి. అది కూడా ఏంటంటే ఇప్పటివరకు ఐటీఆర్స్ ఫైల్ చేయాలి, ఆయన ఇన్కమ్ కూడా చూపించలేదు. దాని కూడా మేము బండారు సత్యనారాయణమూర్తి గారిది ఇది ఆయన అబ్జెక్షన్ ఫైల్ చేసింది. ఇప్పుడు 6 లక్షల ఇన్కమ్ వచ్చింది, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం లేదంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఇది. సో ఇప్పుడు వీళ్ళ నలుగురి మీద ఇప్పుడు ఆర్ఓ గారి కంప్లైంట్ చేయడం, దీన్ని మేము ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇక్కడితో ఆపకుండా ఎలక్షన్